రాష్ట్రంలో చిన్న పిల్లల ఆసుపత్రి పేరొందిన నీలఫర్ ఆసుపత్రిని అన్ని విధాలా చేయూతనిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర తెలిపారు. స్కూల్ పిల్లల ఆరోగ్య శిబిరం కోసం జంట నగరాల ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ శాఖ ఆధ్వర్యంలో నీలోఫర్ ఆసుపత్రికి అందజేసిన బొలెరో వాహనాన్ని సీఎస్ ప్రారంభించారు. ఈ వాహనం చిన్నారులకు ఎంతో దోహదం చేస్తుందని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా నీలోఫర్ ఆసుపత్రిలో ఉన్న అనుబంధాన్ని ప్రదీప్ చంద్ర గుర్తు చేసుకున్నారు. రాష్ట్రంలోని వివిధ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అన్ని విధాల ఆరోగ్య సమస్యలపై ఆరోగ్య శిబిరం కోసం ఈ వాహనం ఎంతో దోహదం చేస్తుందన్న ఉద్దేశంతో ఉచితంగా నీలోఫర్ ఆసుపత్రికి అందజేసినట్లు ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ శాఖ అధ్యక్షుడు డాక్టర్ రంగయ్య తెలిపారు. Hospital, principal of Osmania Medical, come back to this place. Everybody's talked about the old building. We are very much familiar about it. She is coming together. చేయాలని అంటే ముఖ్యంగా మేము ఈ 22 ఇయర్స్ నుంచి వచ్చిన ఐఏపీ టీసీబీ ప్రెసిడెంట్స్ అందరిలో కూడా ఇది మొట్టమొదటిసారిగా మేము నీలఫర్ హాస్పిటల్కు ఒక వెహికల్ని డొనేట్ చేసినామని గర్వంగా చెప్పగలుగుతున్నాము. ముఖ్యంగా ఎందుకంటే స్కూల్ హెల్త్ పిల్లలకు క్యాంప్స్ కొరకైనా కానీ లేకపోతే స్క్రీనింగ్ కానీ అలాగే అంబులెన్స్ కూడా వాడుకోవచ్చు దీన్ని.